ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం రోజుల సందర్భంగా ఈరోజు సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా విజయవంతంగా సాగుతుందని, సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుందని తెలియజేసుకుంటున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా, ఏ కార్పొరేషన్కి వెళ్ళినా ప్రజల నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఊహించిన విధంగా స్పందన వస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంవత్సరం రోజులు చేసినటువంటి సూపర్ 6 పథకాలు మా కుటుంబానికి అందుతున్నాయని చెప్పి వారే వచ్చి స్వచ్ఛందంగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో కూడా మా 4,000 రూపాయల పెన్షన్ అందుతుందని చెప్పి, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారని చెప్పి, అలాగే తల్లికి దీవెన పథకం కింద మా కుటుంబంలో ప్రతి బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 13,000 రూపాయల చొప్పున మా ఖాతాలో జమ చేశారని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా తెలియజేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టినటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రజల నుంచి తెలియజేస్తున్నారంటే ప్రజలు సంవత్సరం రోజులు పరిపాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళలకు కూడా బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది తెలియజేసుకుంటున్నా. మా యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు విద్యలో అనేక ఊహించని మార్పులు తీసుకొచ్చి, కొత్త విధానాలు తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చిదిద్దినటువంటి కాదు కూడా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి దక్కిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. సంవత్సరం రోజులు పరిపాలన పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కల్లబల్లి మాటలతో ఇది అసత్య ప్రచారం చేస్తుంటే వీరి మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పి వీరి సరైన గుణపాఠం మరోసారి కూడా చెప్తారని తెలియజేసుకుంటూ సంవత్సరం రోజుల పరిపాలన మహాకూటమి పరిపాలన ఈ సుపరిపాలనకు తొలి కార్యక్రమం ఈ జిల్లాలో కాదు మొత్తం మీద ప్రతి దగ్గర కూడా విజయవంతంగా సాగుతుందని ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఈ యొక్క కార్యక్రమానికి లభించిందని చెప్పి తెలియజేసుకుంటాం.